चतुर्विधां भजन्ते मां जना सुकृतिनोऽर्जुन आर्थो जिज्ञासुरर्थार्थी జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకముల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. తనకు శరణాగతి చేయని 4 రకాల జనుల గురించి చెప్పిన శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు తనను ఆశ్రయించేవారిని వర్గీకరించి చెప్తున్నాడు. ఆపదల్లో కష్టాల్లో ఉన్నవారు. కొంతమంది జనులకు ప్రాపంచిక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రాపంచికత్వం వెంటపడి పరుగులు పెట్టడం వ్యర్థమని నిశ్చయానికి వచ్చి భగవంతుణ్ణే ఆశ్రయించటం మేలని అనుకుంటారు. అదే ప్రకారంగా ప్రాపంచిక ఆధారాలేవి వారిని రక్షించకపోయినప్పుడు వారు రక్షణ కోసం భగవంతుని ఆశ్రయిస్తారు. శ్రీకృష్ణుడికి ద్రౌపది చేసిన శరణాగతి ఇటువంటి కోవకు చెందిన శరణాగతి. కౌరవ సభలో ద్రౌపది వివస్త్ర చేయబడుతున్నప్పుడు ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకుంది. వారు ఎప్పుడైతే ఏమీ చెయ్యలేక ఉత్తగా ఉండిపోయారో సభలో ఉన్న ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు మరియు విదురుడు వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద వారు కాపాడతారని ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. ఈ స్థితి వరకు శ్రీకృష్ణుడు ద్రౌపది రక్షణకు రాలేదు. చివరగా దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా గుంజినప్పుడు ఆమె పంటి నుండి జారిపోయినది. ఆ సమయంలో ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయినది. ఇక తాను సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేసింది. వెనువెంటనే ఆయన సంపూర్ణ రక్షణ అందించాడు. ఆమె చీరను ఇంకా ఇంకా పొడుగు పెంచడం ద్వారా అడ్డుకున్న దుశ్శాసనుడు ఎంత గుంజినా ద్రౌపది వివస్త్రను చేయలేకపోయాడు. జిజ్ఞాసులు. కొంతమంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతో భగవంతుని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము, పరమానందము సాధించారు అని విని ఉండటం వలన అదేమిటో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. కాబట్టి వారి కుతూహలాన్ని తీర్చుకోవటం కోసం వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ప్రాపంచిక సంపత్తిని కోరేవారు. కొంతమంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు. కానీ భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు. అందుకే ఆయన్ని ఆశ్రయిస్తారు. ఉదాహరణకి ధ్రువుడు తన తండ్రి మహారాజు ఉత్తానపాదుని కంటే ఉన్నతుడు అవ్వాలనే కోరికతో తన భక్తిని ప్రారంభించాడు. కానీ అతని భక్తి పరిపక్వమై భగవంతుని అయిన తరువాత అమూల్యమైన దివ్య ప్రేమ, వైడూర్యాలు ఉన్నవాని నుండి తాను కోరుకున్నది ఒక ముక్కలైన గాజు ఒక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి భగవంతుణ్ణి తనకు పవిత్రమైన నిస్వార్థ భక్తిని ప్రసాదించమని కోరాడు. జ్ఞానులు. చివరిగా కొందరు జీవులు తమ భగవంతుని అణు అంశంలోని తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మం భగవంతుని ప్రేమించి సేవించడమే అని నిశ్చయానికి చేరుకుంటారు. వీరు 4వ కోవకు చెందిన తన భక్తులనుగా శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.